నుంచి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి ఆరోపించారు. అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కోదండరాం నడిపిస్తున్నది టీజేఏసీ కాదని కేజేఏసీ అని ఆరోపించారు. ఉద్యోగుల నియామకాలపై కోదండరాంతో చర్చకు సిద్ధమని వేణుగోపాలాచారి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పరంగా ఏర్పడిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితుల్లో అప్పటి నుండి ఈ ప్రభుత్వాన్ని కానీ నాయకత్వాన్ని కానీ ఏ విధంగానే సరే అప్రతిష్ట పాలు చేద్దామన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈరోజు ఒక కంకణం కట్టుకొని ఈ ముఖ్యమంత్రి గారి మీద ఈ ప్రభుత్వం మీద లేనిపోని విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.